ప్రభుత్వం వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల ఐక్యవేదిక జిల్లా కమిటీ ఎన్పీఆర్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లుగా ఎన్పీఆర్టీ నాయకులు ఆసన్న తెలిపారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరా మహిళలో వికలాంగులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే అంత్యోదయ కార్డులు, యూనిక్ ఐడి కార్డులతో పాటుగా ఇంకా పలు సమస్యలపై ధర్నా చేపట్టనున్నట్లుగా వివరించారు. ఈ ధర్నాకు జిల్లాలోని వికలాంగులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 13న హైదరాబాద్ రాష్ట్ర వికలాంగుల డైరెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం కూడా చేపడుతున్నామని, దాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తారీఖు నాడు సోమవారం రోజున కలెక్టర్ ఆఫీస్ ముందు వికలాంగుల ఐక్య వేదిక ఎన్పీఆర్టీ సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యలపై పరిష్కరించాలని మన కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరగబోతుంది. వికలాంగులందరూ గమనించాలి. మనకు ఏవైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో అవి వికలాంగులకు కేటాయించాలి. అదేవిధంగా వికలాంగులకు రోజు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వము వికలాంగులు ప్రతి గ్రామానికి వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికే కప్పల్రా, అదేవిధంగా తంతోలి గ్రామంలో మా వికలాంగులకు ఆన్లైన్లో కూడా పేరు రాలేదని మనకు ఆరోపణ వచ్చింది. అందుకని మా వికలాంగులకు ఇస్తానే ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాబట్టి ప్రతి గ్రామంలో వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేట్లు రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. అదేవిధంగా అంత్యోదయ కార్డు ఇవ్వాలి. చాలా మందికి అంత్యోదయ కార్డు లేవు. అయితే యూడిఐడి కార్డు కూడా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వము చెప్తున్నది. కానీ ఇంతవరకు అవి అమలు కాకపోలేదు. యూడిఐడి కార్డు వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఉందో మన ప్రత్యేకంగా వికలాంగులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా వికలాంగులకు అన్ని విధాల సహకారాలు ఉంటాయి. కాబట్టి ఈ నెల 12వ తారీఖు నాడు వికలాంగులు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయాలి, మన సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 13వ తారీఖు నాడు డైరెక్టర్ హైదరాబాద్లో ముట్టడి కార్యక్రమం ఉంటుంది. దాన్ని కూడా వికలాంగులు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి